తండ్రికి సంబంధించి సుప్రీంకోర్టు తండ్రికి ఉన్న అధికారాల మీద కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. చిన్నారులైన తన బిడ్డలు అంటే మైనర్లు భార్య బాధ్యతల్ని బంధువులకు అప్పగించినా కూడా తండ్రే సంరక్షకుడు, సహజ సంరక్షకుడు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బంధువుల దగ్గర ఉన్న తన కుమార్తెను అప్పగించాలని కోరుతూ తండ్రి వేసిన పిటిషన్ మీద ఈ మేరకు తీర్పు ఇచ్చింది. కరోనా సమయంలో గౌతమ్ కుమార్ దాస్ దంపతులకు కుమార్తె పుట్టింది. అప్పటికే వాళ్ళకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కుమార్తె జన్మించిన 10 రోజులకే తల్లి మరణించింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారుల సంరక్షణ గౌతమ్ కుమార్ తన భార్య అక్క చెల్లెళ్ళకి అప్పగించాడు. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న అతను పిల్లలిద్దరిని తనకు అప్పగించాలని బంధువులు కోరాడు. వాళ్ళు కుమారుని మాత్రమే పంపించారు, కుమార్తెను అప్పగించడానికి నిరాకరించారు. దీంతో గౌతమ్ కుమార్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. పాప బాధ్యతను బంధువులకే న్యాయస్థానం అప్పగించింది. అప్పుడప్పుడు వెళ్ళి కుమార్తెను చూసుకునే అవకాశాన్ని గౌతమ్ కల్పించింది. ఈ తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కొంతకాలం పిల్లల బాధ్యతను బంధువులు చూసుకున్నంత మాత్రం తండ్రికి ఉన్న సంరక్షణ హక్కును తిరస్కరించడం కుదరదు. ఢిల్లీలో నివసిస్తున్న పిటిషనర్కి కుమారుడు కుమార్తెను చదివించుకునే స్తోమత ఉంది. పాపను తండ్రికి అప్పగించాలి. ఆ చిన్నారులని వచ్చి చూసే హక్కు బంధువులైన ఆ మహిళలకు ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది.